సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇటు క్యాంపు కార్యాలయం కిటికీలు కూడా ధ్వంసం చేసి ఫర్నిచర్ ను పగులగొట్టారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. అయ్యా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళున్నారు. రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పక్కాగా ఒకటి మాత్రం చెప్తాను రజనీ గారు, మేము తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఈసారి బీఆర్ఎస్ 2.0 చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మా నాన్నగారు అంత మంచిగా అయితే కాదు.